సండే స్పెషల్ రాగి ముద్ద తలకాయ కూర ఇగో మంచిగా చేసుకొని తింటున్నాము. మీరు కూడా రాగి ముద్ద ఎప్పుడు తినకపోతే తినండి. వచ్చారు కదా మూతది. ఇక ఈ వేడి నీళ్ళు అంటే చల్ల నీళ్ళు పోసుకోవద్దు కూరలో. ఈ రాగి పిండి రుబ్బాలంటే కొంచెము బలం కూడా ఉండాలి. ఇది ఇంకా లేడీస్కి అయితే కలపడం చేత అవుతుంది కానీ ఇట్లా రుబ్బడం చేత కాదు. రాగి ముద్ద సూపర్. రాగి ముద్ద తలకాయ కూర సూపర్. హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే సండే. సో సండే మాకు ఒక స్పెషల్. సో మా దేవి వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ. సో మా ఇంటికి వచ్చిర్రు ఈరోజు సండే. ఆమె దేవి ఇంటికాడ ఉందని చెప్పి వాళ్ళు మా ఇంటికి వచ్చిర్రు. సో వీళ్ళందరి కోసము మేము వంట చేస్తున్నాము. ఏంటంటే తలకాయ కూర, ఇంకోటి రాగి ముద్ద. సో ఈ రెండు స్పెషల్ అనమాట. సో రాగి ముద్ద అంటే మాకు చాలా ఇష్టము. అసలు మా తెలంగాణ వంట కానే కాదు, మా తెలంగాణ వంట కాకపోయినా కానీ రాగి ముద్ద అంటే చాలా ఇష్టము. సో అదైతే మా ఇంట్లో ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాము. వీళ్ళైతే ఇద్దరు నాన్ వెజ్ తినరు, వీళ్ళిద్దరు తింటారు. సో వీళ్ళు నాన్ వెజ్ తినకపోతే వీళ్ళకి ఒకరోజు స్పెషల్గా ఏదన్నా వెజిటేరియన్ చేసి పెడదాము. సో ఈరోజు అయితే నాన్ వెజ్ మన ఇంట్లో. మా చిన్నదానికి చాలా ఇష్టము రాగి ముద్ద. సో ఆ వీడియోలు వస్తాయి, ఆ వీడియో వస్తుంది, ఖచ్చితంగా చూసి లైక్ కొట్టండి. ఇంకా ప్రాసెస్ మొత్తం చూసేద్దాం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరైతే బాగుండాలని కోరుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ తలకాయ కూర. సో సండే స్పెషల్ తలకాయ కూర చూసిరు కదా, ఇగో తలకాయ కూర. ఈ తలకాయ కూర తినక చాలా రోజులు అయింది. సో తలకాయ కూర అయితే ఈరోజు అయితే మా ఇంట్లో ప్రాసెస్ ఎలా చేస్తారనేది మీకు అయితే చూపించబోతున్నాము. అలాగే మేము కూడా వండుకొని తినబోతున్నాము. ఓకేనా? మీకు చూపించినట్టు అవుతుంది, అలాగే మేము తిన్నట్టు కూడా అవుతుంది. సో అందుకని ఈ ప్రాసెస్ అయితే ఈరోజు మా ఆవిడతో వండిపిస్తున్నా. చాలామంది అంటున్నారు అసలు మీ ఆవిడ వీడియోలో మాట్లాడదు అని అంటున్నారు కదా. సో ఆమె కూడా కొంచెం భయం అనమాట వీడియోలు అంటే. సో అందుకని కొంచెం మాట్లాడిపోయడానికి నేను కూడా ట్రై చేస్తాను. మీరు వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీరు లైక్ కొడితేనే మేము మాట్లాడతానంట. అంటే లైక్లు ఏం రావట్లేదు, నేనేం మాట్లాడాలి అంటుంది. సో మీరు లైక్ అయితే కొట్టండి వీడియో చూస్తే ఖచ్చితంగా. ఓకేనా? ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే, చెప్పి ఏంటండి? ధనియాలు, పట్ట, ఇలాచీలు, లవంగాలు, సాజీరా, మిరాలు చెప్పింది కదా. చూసిరు కదా, ధనియాలు, లవంగాలు, ధనియాలు, ఇలాచీలు, అట్లాగే మన చెక్క, దాంతోపాటు షాజీరా, మిరియాలు అనమాట. సో ఇవన్నీ వేసుకొని ఇట్లా వేంపుకోవాలి. మన తలకాయ కూర కోసమే ఇవి మేము చూపించేది. ఈ మొత్తం వేసుకొని ఇట్లా వేంపుకుందాము. వేంపుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చెప్తాం. ఇగో ఇప్పుడు మళ్ళీ ఇది మన తలకాయ కూర ఉంది కదా. సో దీన్ని అయితే మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. ఈ ఉడకబెట్టుకోవడానికి ఎట్లా ఉడకబెట్టుకోవాలనేది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒకసారి చూడండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకున్నాము, మన కుక్కర్ పెట్టేసుకున్నాము పొయ్యి మీద. కొంచెం నూనె కాగిన తర్వాత ఇగో ఇక్కడ ఏమేమి కట్ చేసినాయి? ఇవి ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. గట్టిగా చెప్పు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుంది. సో ఇవైతే ఇప్పుడు మనం నూనెలో ఫ్రై చేసుకుందాం. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత ఇట్లా 2-3 వీడియోలు చేస్తూ ఉంటే ఆమెకి అలవాటు అయిపోతుంది. కొంచెం సిగ్గుపడుతుంది అనమాట వీడియోలు చేయడానికి. ఆమెనే మాట్లాడాలి కానీ ఇక పక్క నుండి నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడైతే నూనె వేడైపోయింది. నూనె వేడైన దాంట్లో మనము ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చేస్తున్నాము. ఇక్కడ ఉల్లిగడ్డ ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాము. ఉల్లిగడ్డ కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాము. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ముందే చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మాడిపోతుంది అంతా. సో అందుకని ఉల్లిగడ్డ కొంచెం ఉడికిన తర్వాతనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నాం.
ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయింది. సో మంచిగా ఈ మసాలా ఉడికిపోయిన తర్వాత అట్లా నూనె కనబడుతుంది కదా పైకి. సో అట్లా కనబడ్డప్పుడు మనము ఈ తలకాయ కూర వేసేసుకుందాం. దాంట్లో ఉల్లిగడ్డలు ఉడికినాయి మంచిగా. పసుపు ఇప్పుడు పసుపు వేస్తుంది. సో చూసిరు కదా, ఇవి ఉడికిన తర్వాత దాంట్లో పసుపు వేసింది. కారం వేస్తుంది. కారం అయితే మేము కొంచెం స్పైసీగా తింటాము, అంటే కొంచెం కారంగా తింటాము. జర మాలాగా మీరు కూడా కారంగా వేయకండి. మీరు ఎంత తింటారో గంతనే వేసుకోరు. తర్వాత ఏం వేస్తున్నావు? ఉప్పు. తర్వాత ఉప్పు వేస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కదా. సో ఈ ఉల్లిగడ్డలు కూడా ఇందాక ఫ్రై చేసుకుని దాంట్లో వేసుకున్నాం కదా, అవి ఏంటంటే ఉల్లిగడ్డలు మొత్తము అంటే గ్రేవీలా సరిపోకుండా ఉంటే మనం వేడి నీళ్ళు పక్కన వేడి నీళ్ళు కూడా పెట్టుకుంది. ఇక్కడ చూసిరు కదా మూతది. ఇక ఈ వేడి నీళ్ళు అంటే చల్లనీళ్ళు పోసుకోవద్దు కూరలో. చల్లనీళ్ళు పోసుకుంటే కూర బాగోదు, అందుకని అయితే వేడి నీళ్ళు పోసుకుంది. సో ఇప్పుడు దీంట్లో వేడి నీళ్ళు కొన్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం అంతా ఉప్పు కారం పసుపు అవన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా, దీంట్లో ఒకసారి ఇంకా వాటర్ పోసేసుకుందాం. ఉడుకు వాటర్, వేడి నీళ్ళు. వేడి నీళ్ళు ఏంటంటే మొత్తం తలకాయ అంతా కూర మునిగేంత వరకు పోయాలి. వేడి నీళ్ళు కూర మునిగేంత వరకు పోస్తే మనకు మంచిగా ఉడుకుతుంది అనమాట. మన గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇంకొని పోసే నీళ్ళు మంచిగా ఉడుకుతుంది కదా. చూసారు కదా, మొత్తం ముక్కలు మునిగేటట్టు నీళ్ళు పోసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనికి మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక చూసిరు కదా, మొత్తం మనం దీంట్లో అన్నీ వేసేసుకొని వేడి నీళ్ళు కూడా దీంట్లో పోసి పెట్టుకున్నాము. ఇంకా ఇది ఉడకాలి. ఏంటంటే ఒక 10 విజిల్లనే పెట్టేసుకుందాము. ఎందుకంటే మనకు మటన్ దాన్ని చూసుకోవాలన్నమాట. అంటే అది లేతదా ముదురుదా చూసుకొని దాన్ని బట్టి మనం నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. సో అది ఒక 10 విజిల్లకి అయితే మంచిగా ఉడుకుతుందని అనుకుంటున్నాము. ఓకేనా? మీరు కూడా మంచిగా మటన్ ఉడికేంత వరకు అయితే తలకూర ఉడికేంత వరకు మంచిగా విజిల్ అయితే పెట్టుకోండి. ఓకేనా? కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, మెత్త ఉడికినా కానీ ఏం కాదు. కానీ అది మరి తినేటప్పుడు గట్టిగా ఉంటే మనం ఇబ్బంది పడాలి తర్వాత. ఓకేనా? మంచిగా ఇప్పుడైతే మేము నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకున్నాము. ఇంకా దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది చూపిస్తాం. ఇందాక మనం వేం పెట్టుకున్నాం కదా ధనియాలు అవన్నీ, సో వాటిని మొత్తం పొడి కొట్టేసి పెట్టేసుకుందాము. ఇంకా వీటిని మొత్తం మెత్తగా పొడి కొట్టేసుకుందాం. అయిపోయింది దంచడం, అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక మొత్తం ఇదంతా పొడిలాగా కొట్టేసుకోవాలి. ఇట్లా ఇది పొడి కొట్టేసుకొని పెట్టేసుకుందాం పక్కన. సో ఇప్పుడైతే మనకి పొయ్యి మీద కూర పెట్టుకున్నాం కదా తలకాయ కూర. సో ఇది ఉడికిన తర్వాత దాంట్లో వేసేసుకుందాము.
ఫ్రెండ్స్ ఇగో తలకాయ కూర అయితే మంచిగా ఉడికింది. ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకున్నాము. మంచిగా ఉడికిందనమాట. సో దీంట్లో ఇప్పుడు కొన్ని టమాటాలు వేసుకుందాము. ఎందుకంటే కొంచెం జ్యూసీగా కావాలి మనకు కూర. ఫ్రెండ్స్ ఇగో ఫైనల్గా కూర అయితే రెడీ అయిపోయింది, మన తలకాయ కూర. సో దానికి ఇక మసాలా ఉంది కదా, ఇందాక మనం దంచి పెట్టుకున్నాం స్టార్టింగ్లో. ఆ మసాలా, అలాగే కొత్తిమీర, పుదీనా, ఇంకోటి కొబ్బరి పొడి, ఈ 3 ఇప్పుడు వేసేసుకుందాము. వేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసుకొని దింపేసుకుందాము. కొబ్బరి పొడి వేసింది ఇప్పుడు. ఇప్పుడు మసాలా మనం ఫస్ట్ ఏంపి దంచి పెట్టుకున్న మసాలా, మసాలా వేసుకున్నాం కాబట్టి ఒకసారి కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా దీనికి టచింగ్ కొత్తిమీర, పుదీనా వేస్తే ఇంకా తలకాయ కూర రెడీ అయిపోతుంది. సండే స్పెషల్ తలకాయ కర్రీ, సండే స్పెషల్ తలకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా దింపేస్తావా? దింపేస్తా. అయిపోయిందా కూర? ఎన్ని విజిల్ వచ్చినాయి? 12 విజిల్. 12 విజిల్లకు మంచిగా వచ్చేసింది కూర. ఫ్రెండ్స్ మేము ఈరోజు తలకాయ కూరతో పాటు రాగి ముద్ద చేస్తున్నాం. ఉట్టి తలకాయ కూర అనేది తింటే బాగోదు కదా, సో అందుకని అయితే రాగి ముద్ద చేసుకుంటున్నాం. దాని కాంబినేషన్ మంచిగా ఉంటుంది. సో అందుకని ఇంకో ఇక్కడ మేము అన్నం పెట్టేసుకున్నాము. అన్నం ఉడికిపోయింది. దాంట్లో ఎసరు నువ్వు చూపిస్తాను చూడండి. అట్లా ఇప్పుడు ఎసరు ఉడికింది కదా, సో ఆ ఎసరు ఉడికినప్పుడు దానిపైన మనం రాగి పిండి అనేది వేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఆ స్టేజ్లో వేసుకుంటేనే మనకు రాగి ముద్ద అనేది మంచిగా వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు ఇవి రాగి పిండి తీసుకున్నాం. ఈ రాగి పిండిని ఇప్పుడు దాని మీద వేసేసుకుందాం. అన్నం మీద వేసేసుకొని బాగా తిప్పాలన్నమాట. తిప్పితే అది మనకు రాగి ముద్దలా తయారైపోతుంది. చూపిస్తా చూడండి. వేసి మనము పిండి క్వాంటిటీ అనేది ఏమి ఉండదు, అంటే ఒక్కొక్కరు క్వాంటిటీని బట్టి వేసుకుంటారు. అంటే రైస్ ఎంత తీసుకోవాలి, పిండి ఎంత తీసుకోవాలంటే ఉంటుంది. కాకపోతే మేము ఏంటంటే మనకు అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇంకా మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుంటున్నాము. సో ఇంతకుముందు కంటే మేము రాగి పిండి ఇప్పుడు ఎక్కువే వేస్తున్నాము. రాగి పిండి అంటే తెలుసు కదా, తైద పిండి. మన తెలంగాణలో మాత్రం తైద పిండి అంటారు. ఆంధ్ర సైడు అక్కడ ఆ సైడ్ అయితే మొత్తం రాగి పిండి అంటారు దాన్ని. ఓకేనా? ఇగో ఇప్పుడు అన్నం మీద ఉడికే దాని మీద ఎసరు ఉండగానే వేసుకుందనమాట రాగి పిండి అనేది. సో దీని మీద మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడే కలుపుతుంది దాన్ని. ఈ స్టేజ్లో ఇట్లా ఉన్నప్పుడే మూత పెట్టేసుకుంటే అది మంచిగా ఇడ్లీలలాగా ఉడుకుతుంది అనమాట ఆవిరికి. ఆ పిండి మొత్తం ఉడికిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మంచిగా కలిపేద్దాం. అప్పుడు మొత్తం అంతా నీట్గా కలుస్తుంది అనమాట. పిండి మొత్తం ఉడికిన తర్వాత కలిపితే బాగుంటుంది. ఇక చూసిరు కదా, ఇట్లా పిండి పోసేసుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. అది ఇట్లా మంచిగా ఉడుకుతుంది అనమాట. ఇట్లా ఉడికేంత వరకు మనం అసలు కలపొద్దు. ఇట్లా ఉడికిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు రాగి పిండి రుబ్బాలంటే కొంచెము బలంగా ఉండాలి. ఇది ఇంకా లేడీస్కి అయితే కలపడం చేత అవుతుంది కానీ ఇట్లా రుబ్బడం చేత కాదు. ఇట్లా మంచిగా రుబ్బితే ముద్దలు కట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఆంధ్ర సైడ్ అయితే మంచిగా అవి రుబ్బడానికి సపరేట్ కట్టెలు ఉంటాయంట. అంటే రాగి పిండి వండుకోవడానికి, ఇది రాగి ముద్దలు చేసుకోవడానికి సపరేట్ కట్టెలు ఉంటాయంట. సో మన దగ్గర ఇంకా ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి బెల్లం కట్టెనే వాడుతున్నాం. ఇట్లా చేసుకోండి. రాగి పిండి ఇది రాగి ముద్ద తినడం గిట ఇట్లా చేసుకుంటే మీరు అసలు వదలరు. ఇంకా దీంట్లోకి నాన్ వెజ్ పెట్టుకోవాలి, చికెన్ కానీ మటన్ కానీ, ఇంకా సూపర్ ఉంటుంది. నాన్ వెజ్ చేసుకున్నా కానీ కొంచెం గ్రేవీ టైప్ చేసుకోండి. గ్రేవీ టైప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రాగి ముద్ద చాలా ఇష్టము. 2-3 సార్లు తిన్నాం కదా, సో అప్పటి నుంచి ఇంకా మంచిగా తినాలనిపిస్తుంది. మా పిల్లలు కూడా మంచిగా తింటారు. చూసిగా మెత్తగా అయిపోయింది మొత్తం అంతా. సో ఇంకా కొంచెము రుబ్బితే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది.
ఇట్లా మంచిగా రుబ్బుకుంటేనే బాగుంటుంది అనమాట ఇది టేస్ట్. సో ఫ్రెండ్స్ చూసిరు కదా, ఫైనల్గా మన రాగి ముద్ద కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే తినేద్దాం, ఓకేనా? ఇంకా ఇది కంప్లీట్ అయిపోయింది, తీసుకెళ్దాం తినటానికి. చలో. సో ఫ్రెండ్స్ ఇక రెడీ అయిపోయింది మన రాగి ముద్ద. సో రాగి ముద్దలోకి అయితే ఇగో మేము ఇట్లా ముద్దలుగా కట్టేసుకొని మటన్ వేసుకుంటున్నాం దీంట్లో. మా చిన్నదాన్ని ఇది, చిన్నదాన్ని పిలిచేది ఏంటిది అది? రాగి ముద్ద అనరా, రాగి ముద్ద, రాగి ముద్ద, రాగి ముద్ద. ఫ్రెండ్స్ మా రాగి ముద్ద అయితే రెడీ అయిపోయింది. తలకాయ కూడా రాగి ముద్ద. సో చాలా రోజుల తర్వాత ఇంతకుముందు మటన్ చికెన్ తెచ్చుకొని తిన్నాం, కానీ తలకాయ కూడా తినలేదు. సో రాగి ముద్ద ఈరోజు తలకాయ కూర వండుకొని తింటున్నాము. బయట వర్షం కూడా పడుతుంది, మంచిగా గరం గరం మంచిగా ఉంది అన్న. ఇప్పుడు రాగి ముద్ద కూడా గరం గరం ఉంది. సో ఇదైతే ఇప్పుడు ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్తాము. సో రాగి ముద్ద ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో చూసి ఖచ్చితంగా వండుకోండి, లేకపోతే ఎవరికైనా పంపించండి, షేర్ చేయండి, ఓకేనా? అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా తింటాం, మళ్ళీ తిని రుచి ఎట్లా ఉందో చూసి చెప్తాను. దీంట్లోకి ఒక ఉల్లిపాయ పెట్టేసుకుంటాను. ఇంకా క్యారెట్, ఉల్లిగడ్డ మంచి ఉంది. రాగి ముద్ద అయితే గరం గరం మంచిగా ఉంది. ఇట్లా జ్యూస్ ఉండాలన్నమాట. రాగి ముద్దలకు ఎప్పుడు జ్యూస్ ఉంటే చాలా బాగుంటుంది. తలకాయ కూర కూడా చాలా మంచిగా అయింది. సండే స్పెషల్ రాగి ముద్ద తలకాయ కూర ఇగో మంచిగా చేసుకొని తింటున్నాము. మీరు కూడా రాగి ముద్ద ఎప్పుడు తినకపోతే తినండి. రాగి ముద్ద సూపర్, రాగి ముద్ద తలకాయ కూర సూపర్.